మంచిర్యాల జిల్లా మందమరి పోలింగ్ కేంద్రం వద్ద భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం. తమ కూర్చున్న స్థలంలో కాంగ్రెస్ నాయకులు టెంట్ వేసుకుని ఆక్రమించారని భాజపా ఆరోపణ. ఉద్రిక్త పరిస్థితి. ఇరు పార్టీల నాయకులతో మాట్లాడుతున్నారు పోలీసు అధికారులు. ఏమన్నా దౌర్జన్యం మా మహిళల మీద కూడా వచ్చి దౌర్జన్యం ఓడిపోతానికి ఇంత భయపడుతుంది. సీఎం అన్నాడు ఓటు మా కేసీఆర్ కూడా వాళ్ళ సీఎం ఒప్పుకున్నాడు. వాళ్ళ సీఎం ఒప్పుకున్నాడు. గెలిచే మీద మాకు కోరికలేదు. అధికారిగా మీరు చెప్పండి, ఇది న్యాయమైనా మీరు చెప్పండి. మనలో అందరు వచ్చి ఇక్కడ మా మహిళా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే పోల్ స్లిప్పులు లేకుండా ఇబ్బంది పడకుండా మనకు ఎవరైతే ఓటర్లు వస్తారో వాళ్ళందరికీ సేవ చేయడానికి మా మహిళా సోదరులు అందరు వచ్చి వాళ్ళకి పోల్ స్లిప్ చేయడానికి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కుర్చీలు కూర్చున్న సందర్భం లోపల మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా వాళ్ళు టిఫిన్ చేయడానికి పక్కకు పోయిన సందర్భం లోపల వాళ్ళ మీద మా కుర్చీల మీద టెంట్లు వేసుకొని అక్కడ కూర్చొని మీకు ఇక్కడ సంబంధం లేదు అని మా వాళ్ళందరూ వెనుక తప్పి మా ప్లేస్ లో కూర్చొని ఆక్యుపైడ్ చేసి దౌర్జన్యం చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంగా మేము భావిస్తా ఉన్నా. మీకు అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ అయినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేయడానికి లేదు. ఇలా గ్రాడ్యుయేట్లు అందరూ చూస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఈ గ్రాడ్యుయేట్ మీ దౌర్జన్యానికి సరి అయినటువంటి సమాధానం చెప్తారు. మీరు ఓడిపోవడం ఖాయం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడతలేరు. ఒక మందమరినే ఇక్కడ ఒక నలుగురు కనబడి వీళ్ళు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నా. పొద్దున 8 గంటల ఆడవాళ్ళం వచ్చి ఇక్కడ టేబుల్ పెట్టుకొని పేపర్స్ పెట్టుకొని 20 మంది మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. మేము టిఫిన్ చేస్తున్నాము. టెంట్ వేస్తుంటే మా వాళ్ళే వేస్తారేమో అని అనుకున్నాము. కానీ వాళ్ళు టెంట్ వేసి జాగా మాది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ న్యూసెన్స్ చేసి 20 మంది ఆడవాళ్ళని పక్కకు తొక్కి వాళ్ళు టెంట్ వేసుకొని నిలబడడం జరిగింది. ఇది మీరు అందరూ గమనించాలి. అంటే ఒక టెంట్ విషయంలో ఇట్లుంటే దేశం విషయంలో ఎట్లుంటుందని ఆలోచించి మీరు అందరూ ఓటేయాలని మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలనే సదుద్దేశంతో ఇక్కడ ఎండ బాగా ఉండడం వల్ల మా కాంగ్రెస్ శ్రేణులు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ మేము వేసుకుంటే ఇక్కడ ఉంటే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి టెంట్ని తీయాలని మమ్మల్ని బలవంతం చేయడం సమంజసం కాదు. అందరికీ ఒక్కొక్క టెంట్ వేసుకునే అవకాశం ఇస్తే అన్ని పార్టీలకు ఒక్కొక్క టెంట్ ఇవ్వండి. లేకపోతే టెంట్ వేసే అవకాశం లేకపోతే ప్రభుత్వం మాదుంది, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. కాబట్టి తీస్తేనేమో అన్ని టెంట్లు తీయాలి. లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం చేసుకున్న టెంట్లో మేము కూర్చొని ఇక్కడ ఓటర్లకు మంచినీళ్లు కానివ్వండి, ఎండ బాగుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించుకుంటాం. దీనికి ఎవరు వ్యతిరేకంగా వేరే పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మనము వదిలిపెట్టలేదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.